ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో దళితులు గ్రామ బహిష్కరణకు గురైన ఘటన విస్తుపోయేలా చేస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో ఓ చిన్న కారణానికి దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన సంఘటన ఆదివారం వెలుగులోకొచ్చింది. దీంతో ఇంత ఆధునిక కాలంలో కూడా ఇంకా ఈ అనాగరిక పోకడలేంటి అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. మీడియా వర్గాల కథనం ప్రకారం మల్లాం గ్రామంలో వెలిశెట్టి జల్లిబాబు అనే వ్యక్తి ఇంట్లో అదే గ్రామానికి చెందిన పల్లపు సురేష్ ఈ నెల 16న కరెంటు పనిచేస్తూ విద్యుత్ షాక్ కొట్టి చనిపోయాడు. చనిపోయిన సురేష్ ఒక దళితుడు. అతడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. జల్లిబాబు ఇంట్లో పనిచేస్తూ చనిపోయాడు కాబట్టి సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 17న దళితులు ధర్నా చేశారు. ఇది పోలీసుల దాకా చేరింది. దాంతో పోలీసులు ఇరు వర్గాల సమక్షంలో చర్చలు జరిపి సమస్య పరిష్కారమయ్యేలా చేస్తామని చెప్పారు. ఈ మేరకు పిఠాపురం సీఐ జి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దళితులపై కక్షగట్టారు ఆ ఊరి పెద్దలు. వారిలో కొంతమంది కలిసి చర్చించుకొని వారిపై బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. ఊర్లో దళితులకు ఇకపై ఏ పని చెప్పకూడదు, వారికి ఏ వస్తువులు అమ్మకూడదు, ఎటువంటి సాయం చేయకూడదు అని దళితులపై సాంఘిక బహిష్కరణ వేటు వేశారు. దళితులకు వస్తువులు విక్రయించవద్దనే ఊరి పెద్దల ఆదేశాలతో వారికి శనివారం నుండి ఎటువంటి వస్తు విక్రయాలను చేయడం లేదు. కనీసం టీ కాఫీలు కూడా అమ్మడం లేదు. టిఫిన్కి వెళ్లినా, ఏదైనా కిరాణా కొట్టుకు వెళ్లినా ఒక వస్తువు అడిగినా ఎవరూ మాట్లాడడం లేదు. అలానే దళితులు అమ్మే చేపలు లాంటివి ఊర్లో ఎవరూ కొనలేదు. ఆదివారం ఉదయం చేపలమ్ముతుంటే వారి దగ్గర ఎవరూ కొనకపోయేసరికి తమను సాంఘిక బహిష్కరణ చేశారని పలువురు దళితులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దాంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. దీనిపై పోలీసులు ఊర్లో పెద్దల్ని ప్రశ్నిస్తే, మా పొలాలు, షాపుల్లో దళితులు పనిచేస్తున్నారు, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మాపై తప్పుడు కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి, అందుకే ఈ బెడద తప్పించుకునేందుకు వాళ్లకు ఏ పని చెప్పకపోతే ఇబ్బంది ఉండదు కదా అని ఒక నిర్ణయం తీసుకున్నాం అంటూ ఊరి పెద్దలు పోలీసులకు తెలిపారు. దళితుల సాంఘిక బహిష్కరణ వార్తలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కనిపించేవి. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడెప్పుడో జమీందారీ వ్యవస్థ ఉన్నప్పుడు జరిగేవి. అలాంటి దారుణ ఘటన ఇప్పుడు ఏపీలో కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇది ఒక రాష్ట్ర వెనుకబాటుతనానికి చిహ్నం. అందుకే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.